సాహిత్యం. రెండవది భాష. ఆయన ఎట్లాంటి భాషను తీసుకొచ్చాడు సాహిత్యంలోకి? ఎవరు రమణాచార్య గారు చెప్తారు కదా, పండితుడు పామరుడు హైదరాబాద్ లో మాట్లాడుకునే పండితులైనా లేదా సూర్యపేటలో మాట్లాడుకునే మామూలు ప్రజలైనా వినగలిగి ఆ పాటని తమ జీవితాల్లోకి అనువర్తింప చేసుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే భాష నుంచే వస్తుంది. ఎలాంటి భాష తీసుకున్నాడు? చిన్న చిన్న పదాలు ఉంటాయి. చిన్న చిన్న పదాలు కూడా ప్రజల నోళ్ళలో నుంచి ఆయన నన్ను గన్న తల్లోలారా తెలుగు తల్లి పల్లెలారా అనే పాట రాసినప్పుడు ఆ పాట నేపథ్యంలో ఆయన రాస్తాడు, నీ గజ్జల్లో గజ్జనవుతాను, నీ చిన్ని చిన్ని పదాలు ఏరుకుంటాను, నేను పాట పాడుకుంటాను అని ఆ పాట రాసుకుంటూ వచ్చాడు. ఆయన శరీరంలో బుల్లెట్ వెళ్ళిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ఎయిమ్స్ లో వైద్యం చేసుకొని విమానంలో వచ్చేటప్పుడు ఆ పాట రాస్తాడు ఆయన, నన్ను గన్న తమ్ముడారా తెలంగాణ పల్లెలారా. సో ఆ పాట ఆయన చెప్పిన చిన్న చిన్న పదాలు, ఎంత చిన్న చిన్న పదాలంటే ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? 15 రోజులకో పండుగ, నెలకో పండుగ ఉంటుంది మనకి. ఇప్పుడు ఏమవుతుందంటే వారానికో పండుగ వస్తుంది. ఎందుకు? దేశంలో దాన్ని వ్యాపింపజేస్తున్నారు, బాగా హైందవ కల్చర్ వ్యాపింపజేస్తున్నారు, వైదిక కల్చర్ వ్యాపింపజేస్తున్నారు. దాని మూలంలో పండుగలు ఎక్కువైపోతున్నాయి. మరి పేదవాళ్ళకి పండుగలు వస్తే ఏం సమస్య? పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి ఇంత మాంసం పెట్టాలి, కొత్త బట్టలు తేవాలి, ఇంత స్వీట్ పెట్టాలి. కానీ ఇవన్నీ పెట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఇది పేదవాళ్ళ సమస్య. ఈ సమస్య డాక్టర్లన్న ఎప్పుడో గుర్తించాడు. ఆనాడే ఏమన్నాడు ఆయన? కటికోని కాళ్ళు నొక్కి కాలు దళకాయ తెస్తే పండుగ ఇంట్లో పీను గెల్ల పండుగ మీద పండుగ వచ్చి. మనం ఏమంటాం ఊళ్ళల్లో, నీ ఇంట్లో పీను గెల్ల అంటాం. నీ ఇంట్లో పీను గెల్ల అనేది ఒక తిట్టు, ఒక నిందార్థం. కానీ తిట్టును ఏం చేశాడు ఆయన? పండుగకి వర్తింపజేశాడు. పండుగ ఇంట్లో పీను గెల్ల పండుగ మీద పండుగ వస్తే. ఎందుకు? కటికోని కాళ్ళు నొక్కి కాలు దళకాయ తెస్తే. ఈ కాలు దళకాయ ఎవరు తెచ్చుకుంటారు? పేదవాళ్ళు తెచ్చుకుంటారు, డబ్బులు లేని తెచ్చుకుంటారు. మనకి పొడ మాంసం ఎద మాంసం తెచ్చుకోవాలంటే డబ్బులు ఉండవు కదా. అందుకోసమే ఆ సాధారణమైన భాషను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అట్లే ఎన్టీ రామారావు గురించి రమణాచార్య గారు గుర్తు చేశాడు. ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు 83లో. వచ్చిన తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏమని అన్నాడు? అన్నా వచ్చిందో రామన్న వచ్చిండు, అన్నా వచ్చిందో రామన్న వచ్చిండు, తిరుపతిలో గుండు బట్టి పొట్టు మీన పొట్టు బట్టి నక్సలైట్లుగా అన్నదు అండు, నక్సలైట్లుగా అన్నదు అండు, రాడికల్లా కని కన్నను చంపి రక్తం పట్టు పెట్టుకున్నాడు, అన్నా వచ్చిందో రామన్న వచ్చిందో అని రాశాడు. ఇక్కడి వరకు బాగుంది. తర్వాత ఎన్టీ రామారావు ఓడిపోయినాక ఓటీవీలో రామన్న పేదొల్ల ఉసురు తగిలి, మా బిడ్డల ఉసురు తగిలి, మాకు గుడ్డుల ఉసురు తగిలి, నువ్వు ఓటీవీలో రామన్న. మా రచయితలు ఏం చేశారు? మా విప్లవ రచయితలు, ఏమయ్యా గద్దరు, నీవు భౌతికవాదాన్ని నమ్మేవాడివి, నీవు నాస్తికుడివి కాదు కదా, నువ్వు నాస్తికుడివి కాదు కదా, దేవుని నమ్మవు కదా, నమ్మకాన్ని నమ్మవు కదా, నా ఉసురు తగిలిపోతావని ఎట్లా రాస్తావు? ఎవరన్నా ఉసురు తగిలిపోతాడని మా విప్లవ రచయితలు విమర్శ పెట్టడం మొదలు పెట్టారు. అక్కడ ఆయన ఉద్దేశం ఏమిటి? సామాన్య జనాలకి తాను అనుకున్న విషయం వెళ్ళాలి కనుక నా ఉసురు తగిలి నువ్వు పోతావని అంటారు కదా, అదే భావాన్ని తీసుకొని ఇక్కడ రామన్న మీద పెట్టాడు. కనుక కొత్త భాషను తీసుకొచ్చాడు ఆయన. ఆ భాష దాంట్లో నిర్మాణం కూడా కవితా నిర్మాణం. చెట్టు మీద కాకి కూర్చుంటది, కాకి అరుస్తుంది, కావు కావు అంటది. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఎవరో చుట్టాలు వస్తున్నారు అనుకుంటాం. అది ఒక భావన. ఆయన ఏం చేశాడు? కావు కావున కాకులరిసే తలుపు తెరిసి పలకరిస్తాం, మీరు కాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు అని రాశారు. కట్టిన తెల్ల ఆవు కంటి పాపల చూసుకుంటాం, పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమోలే సాదుకుంటాం, ఉరిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కాపలుంటాం. మన బిడ్డకి కాన్పు ఎట్లా చేస్తామో, మన తల్లి ఎట్లయితే ప్రసవిస్తుందో ఆవును కూడా మనం అట్లా చూసుకుంటాం, మన బిడ్డలాగా చూసుకుంటాం. కనుక కాన్పు చేసి కావలుంటాం. ఇక్కడి వరకు ఓకే, బాగుంది. కానీ ఆ చివరి లైన్ చూడండి, తల్లి యాగను నాకుతుంటే ఆ తల్లి
లేగను నాకుతుంటే మా తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే మా పురిటి నొప్పులయ్యి వస్తారా మా బిడ్డలు, మీరు మళ్ళీ జన్మై మాకే కొడతారా మా బిడ్డలను రాశాడు. అది ఒక నిర్మాణం, కవితా నిర్మాణం, అద్భుతమైనటువంటి కవితా నిర్మాణం చేస్తాడు ఆయన. ఇట్లా వేషధారణ, భాష, వస్తువు విప్లవీకరించడం, సూటిగా గతరణ లక్షణం ఏంటంటే ముక్కు మీద గుద్దినట్లు ఉంటది. ఇట్లా తిప్పి తిప్పి చెప్పడు ఆయన, నేరుగా గుద్దుతాడు ఇట్లా. అంటే పాట పల్లవి పోయిందంటే ఆ పల్లవి వాడి ముక్కు మీద పడాల్సింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా పోతివీరో రామన్న, చంద్రబాబు నాయుడు గురించి రాశాడు కదా ఆయన. తెలుసుకో తెలుసుకో తమ్మి మన చంద్రబాబు సరిత సుమ్మి, డైరెక్ట్ గా అమ్మ తోడు చూడు సుమ్మి వాడు కమ్మకుల పిచ్చోడు తమ్మి. ఏమి ఇక్కడ దాపరికం లేదు. తిరుపతిలో చదివిండు సోడు వాడు వంజయ్య కాళ్ళు పట్టిండు, వాడు కాంగ్రెస్ లో చేరినాడు, ఎమ్మెల్యేగా ఓడినాడు, మామకే మస్క కొట్టిండు, సైకిల్లో గార్పు నింపిండు, బిడ్డ కావాలండు గడ్డ కావాలండు, ఎక్కి కూర్చోనికే కుర్చీ కావాలండు, తెలుసుకో తెలుసుకో తమ్మి. అంటే ఇక్కడ ఎక్కడన్నా దాపరికం ఉందా మనకు అర్థం కాని వాక్యం ఉందో. సామాన్యుడు కూడా హలో ముఖ్యమంత్రి, నేను ఎల్లి గారిని మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో కార్యక్రమం పెట్టాడన్నా, టెలిఫోన్ ముఖాముఖి ఫోన్ లో పెట్టాడు కదా, హలో ముఖ్యమంత్రి నేను మళ్ళీ గారిని మాట్లాడుతున్నా డైరెక్ట్ గా. అంటే ఇది గద్దరన్న సాహిత్యంలోకి ప్రవేశపెట్టింది. ఇక్కడి వరకైనా సాహిత్య కృషి అయితే రమణాచారి గారు ప్రస్తావన చేశారు కదా, ఆయన ప్రతి తెలంగాణ తెలుగు నేల మీద, భారతదేశ నేల మీద ప్రతి మూల మలుపులో ఉన్నాడు. కేవలం కవి రచయిత కళాకారుడు మాత్రమే కాదు, ఆయన గొప్పగా చదువుకున్నాడు. మీలో ఎంతమందికి తెలుసో, నేనైతే గద్దరన్నతో 10 సంవత్సరాలు కలిసి ఒకే కమిటీలో మేము ఇద్దరం పనిచేశాం. ఒకే కమిటీలో రమణాచారి గారు కూడా. ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే, ఒక విషయాన్ని మనం కమిటీలో ఏదైనా చర్చ వస్తే ఎజెండా మీద అంశం పెట్టుకుంటే ఆ ఎజెండా మీద మా ఆకుల భూమయ్య సారు, వీళ్ళు రమణాచారి సారు, కనకాచారి సారు, వీళ్ళందరూ గంటలు గంటలు మాట్లాడిన తర్వాత చివరికి ఒకే ఒక్క లైన్తో 2 లైన్లతో దాన్ని ముగించేవాడు. ఆయన తత్వశాస్త్రం చదువుకున్నాడు, ఆర్థిక శాస్త్రం చదువుకున్నాడు, పాలిటిక్స్ చదువుకున్నాడు, ప్రపంచ చరిత్ర అంతా తెలుసు. అది తెలియకపోతే ఆయన పాట రాయలేడు. మిగతా కళాకారులకి ఆయనకున్న తేడా ఏమిటంటే, ఆయనకు ప్రపంచ చరిత్ర తెలుసు. మామూలు అన్నాడు ఒక సందర్భంలో, ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే, నీ దేశాన్ని మార్చాలనుకుంటే 1000 ఏళ్ల ప్రపంచ చరిత్ర స్థూలంగా తెలిసి ఉండాలి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఆ దేశ చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర సూక్ష్మంగా తెలిసి ఉండాలన్నాడు. గద్దరన్నకి ప్రపంచ చరిత్ర 1000 ఏళ్ల చరిత్ర తెలుసు, భారతదేశ చరిత్ర 100 ఏళ్ల చరిత్ర చాలా సూక్ష్మంగా తెలుసు. ఆ తెలుసు కనుకనే కొండపల్లి సీతారామయ్య గారు వ్యవసాయక విప్లవంలో ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం గద్దరన్న చదివాడు. 70-80 పేజీలు ఉంటుంది. చదివిన తర్వాత ఇంత మంచి పుస్తకం కదా, ఈ పుస్తకం ప్రజలకు ఎట్లా తెలవాలి అనుకున్నాడు. చదువురాళ్ళు చదవలేరు కదా, ఎట్లా తెలవాలి అంటే పాట రాయాలి. మీరు చాలా మందికి తెలుసు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు, ఆ పుస్తకాన్ని 80 పేజీల పుస్తకాన్ని పాటగా మరిచాడు. 70 చరణాలు ఉంటుంది. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటలు భూములున్న చావు ఎరగని జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నను అల్లున్నోట్లో సరి ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. భూసారయ్య భారతదేశ భూ సంస్కరణ బూటకంబురా, దోపిడి దొంగల నాటకంబురా, రైతు దేశముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన. టాటా పిల్ల నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన రాజీవ్ గాంధీ తన లాభాలను తగలబెట్టడు, తన కంట్లో తను ఏలు పొడవడు, కట్టుకున్న దాల మేడకు చిచ్చు పెట్టుకోడు నాయన. కాశేరంగు జనసంగోడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా హిందుత్వ గురించి. కాశేరంగు జనసంగోడు కమలం పట్టుకు వాసన చూసి, హిందూ హిందూ బాయి అండు మతం గాంజయే గుంజుతున్నాడు, ఆడదిగాక మొగోడుగాక అటలు బియారి ఆడుతున్నాడు. ఇప్పుడు మనం ఈ పదం వాడలేము. గద్దరన్న జెండర్ సంబంధించినటువంటి చాలా చర్చకు డెవలప్ అయింది కనుక ఆ పదం వాడలేము మనం. కానీ ఆ రోజు రాశాడు వాజ్పేయి గురించి. అంటే అందులో నిరుద్యోగం ఉన్నది, భూమి ఉన్నది, పెట్టుబడి ఉంది, దళారీ ఉంది, సామ్రాజ్యవాదం ఉన్నది, ఇన్ని విషయాలు కలిపి రాశాడు.
భారతదేశంలోకి ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ వచ్చినప్పుడు మా కవులందరూ కింద మీనబడి కవిత్వం రాయడం మొదలు పెట్టారు. నేను గ్లోబలైజేషన్ కవిత్వం మీద ఎంఫిల్ చేశాడు. మా రవీందర్ విమర్శ మీద వర్క్ చేశాడు. చేసినప్పుడు కవిత్వం రాస్తే ఎవరికి అర్థమవుతుంది గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ వరల్డ్ బ్యాంకు 10 సార్లు మా వాళ్ళకి ఏంటంటే కొన్ని పదాలు బట్టి పడతారు, కొన్ని పదాలు బట్టి పడి అదే పదాలని మాట్లాడుతూ ఉంటారు. గద్దరన్న ఆ గ్లోబలైజేషన్ చాలా అద్భుతంగా అమెరికా యొక్క ఆధిపత్యం ఎట్లా ఉంటుందంటే అదిగో చూడు అమెరికోడు వస్తున్నాడు. ఎట్లొస్తున్నాడు అమెరికోడు? బాంబుల సంచులతోని అమెరికోడు వస్తున్నాడు. రెగ్జోనా సోప్ అయ్యి పెయ్యంతా రుద్దుతుండు, గిల్లెటు బ్లేడ్ అయ్యి గడ్డాలు గీకుతుండు, మన మంచి నీళ్ళల్లో మన పంచే దార వేసి కోకు విషము కలిపి కోకా కోలా అండు, కొబ్బరి బొండం కోకా కోలకు కొట్లాట పెట్టిండో చూడు అదిగో చూడు అమెరికోడు వస్తున్నాడు. చాలా సింపుల్ గా దాన్ని చెప్పేస్తాడు. అంటే తెలంగాణ నక్సలైట్ పోరాటం, ప్రపంచీకరణ, దళితోద్యమం, తెలంగాణ పోరాటం ప్రతి మూల మలుపులో గద్దరన్న ఈ నేల మీద ఉన్నాడు. తెలంగాణ పోరాటం సందర్భంలో ఆయన పాత్ర మీ అందరికీ తెలుసు. రమణాచారి గారు ఆ విషయాన్నంతా మీ ముందు చెప్పారు. కనుక 50 సంవత్సరాల ఉద్యమ జీవితంలో గద్దరన్న వదిలిపెట్టిన ఆశయాలు మిగిలిపోయే ఉన్నాయి. ఆయన పాటతో ఇవాళ మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఆయన యాది చేసుకుంటున్నాం. ఈ దేశంలో కులం పోలే, ఈ దేశంలో దోపిడి పోలే, ఈ దేశంలో అంటరానితనం పోలే, ఈ దేశంలో పెట్టుబడిదారుల ఆధిపత్యం దోపిడి పోలేదు, అది కొనసాగుతూనే ఉన్నది. వాటి విముక్తి కోసం, వాటి నుంచి మన విముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం మనం అందరం ఆలోచించడంలోనే గద్దరన్న ఆశయాలు నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఏపూరి సోమన్న ఇంత అద్భుతమైన సభ పెట్టాడు ఇక్కడ. 2004లో ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లలు ఉన్నారు కదా, అంత వయసు ఏపూరి సోమన్నకి. 2004 సంగతి చెప్తున్నా. నక్సలైట్లకి ప్రభుత్వానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి. పక్క ఉండేవాడు నా దగ్గరికి వచ్చాడు. అప్పటికైనా అరుణోదయలో పనిచేస్తూ ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి ఏమడిగాడంటే, సార్ నేను జన్నాట్య మండలిలో చేరాలనుంది, అండర్ గ్రౌండ్ పోవాలనుంది, నాకు కాస్త ఏపీకి అంటే వాళ్ళని టచ్ చేస్తారా సార్, వాళ్ళని కల్పిస్తారని అడిగాడు నాకు. నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు వచ్చి అడిగితే మనం ఏం చెప్తాం? ఆయన నమ్మేది ఎట్లా నేను? కనుక సరే నువ్వు ఏ సంఘంలో పనిచేస్తున్నావు అన్నా. అంటే అరుణోదయలో పనిచేస్తున్నా అన్నాడు. ఏం చదువుకున్నావు అంటే చదువు ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు అరుణోదయలో పనిచేస్తున్నావు కదా, కొన్ని రోజులు దాంట్లోనే పనిచేయి, ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం, కలుసుకున్న తర్వాత నిన్ను ఎక్కడికి పంపామో అక్కడికి పంపిస్తా అన్న నేను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చింది. నక్సలైట్ చర్చలు ఫెయిల్ అయ్యాయి, తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చింది. ఇక ఆయన పాటలు తెలంగాణ సమాజంలో ఒక కొత్త ఒరవడిలో పాటలు నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ నిర్మాణం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వేలాది వేదికల మీద ఆయన పాడుతూ ఉన్నప్పుడు లక్షలాది మంది ప్రజలు మీరందరూ విన్నారు. ఆయన పాటలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, నేను ఆయన పుస్తకానికి ముందు మాట కూడా రాశాను, వెన్నెల్లమ్మ పాట పుస్తకం అది. ఆ ముందు మాటలు రాసినప్పుడు కూడా చెప్పారు, కొన్ని సంవత్సరాల తర్వాత గద్దరన్న లేని లోటు ఎట్లా మనం తీర్చుకోగలము అని అంటే, ఏపూరి సోమన్న గాత్రం, ఏపూరి సోమన్న గొంతు, ఏపూరి సోమన్న అభినయం అని రాశాను నేను. నిజానికి అది నేను రాసి 15 ఏళ్ళు అవుతుంది. అప్పుడు గద్దరన్న సజీవంగా ఉన్నాడు. గద్దరన్న సజీవంగా ఉన్నప్పుడే రాశాడు. కనుక ఇవాళ ఏపూరి సోమన్న మీద ఒక బాధ్యత ఉన్నది. సోమన్న, నీ కుటుంబం, నీ సమస్యలు అనేక ఉన్నాయి, వాటిని మనం అందరం అర్థం చేసుకోగలం. కానీ ఈ సమాజానికి ఇవాటి రోజు ఒక గద్దరన్న అవసరం, ఒక గొంతు అవసరం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ, నేను ఎప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు విజయ యొక్క పాట పాడుకుంటే వినేది. వాళ్ళ మరిది నా క్లాస్మేట్. మా రోజు మీరన్న బతుకున్న రోజుల సంగతి చెప్తున్నా నేను. మా రోజు మీరన్న తెలంగాణ మహాసభ ఇక్కడనే సూర్యాపేటలో 30,000 మందితో తెలంగాణ మహాసభ పెట్టి సామాజిక తెలంగాణ అన్నాడు. రమణాచారి గారు కొద్దిమంది మిత్రులు భువనగిరి డిక్లరేషన్ చెప్పి అక్కడ ప్రజాస్వామిక తెలంగాణ అనేది ఇంకా రాలేదు, భువనగిరి డిక్లరేషన్. అప్పుడు మేము విద్యార్థులు అందరూ పాల్గొన్నాం. ఆ రోజు నుంచి ఇక్కడ ఉషక్క ఉన్నది, ఏం పిల్లుడు ఎలా వస్తావా,
శ్రీకాకుళం తీసుకెళ్లాడు మన అందరం. తెలంగాణలో ఆ రోజుల్లో ప్రతి పల్లె, ప్రతి ఊరు శ్రీకాకుళం వెళ్ళాలి, చీమల దండులాగా వెళ్ళాలి, నేళ్లలాగా వెళ్ళాలి, పురులను తరమాలి, పాపనం చంపాలి అనే ఒక కసితో తెలంగాణ గ్రామాలన్నింటినీ నడిపించిన వంగపట్టు ప్రసాదరావు కూతురు ఉష ఇక్కడ మన వేదిక మీద ఉన్నారు. కనుక మనం ఇన్ని పోరాటాల నేపథ్యంలో నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఎంతో మంది త్యాగం చేశారు ఈ నేల మీద. సమస్యలు తీరాయి అనుకుంటున్నాను, ఎక్కడున్నా ఈ సమస్యలు తీరినం అనుకుంటున్నాను నేను. కుటుంబ సమస్యలు కొన్ని అయినా ఉంటాయి, ఎప్పటికి ఉంటాయి. లక్షల జీతం వచ్చే నాకు ఉంటాయి, ఏ జీతం లేని నీకు ఉంటాయి, రోజు కూలి చేసుకున్న ప్రజలకు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం నిలబడవలసింది ఇంతమంది కళాకారులందరూ మీ వెనక నిలబడతారు. వీళ్ళేమి ఆశించకుండా నీ వెనక ఉంటున్నారు. మేమందరం నీ వెనక నిలబడతాం, పోరాటం నీ వెనక నిలబడతాం, ప్రజలు నీ వెనక నిలబడతారు. కనుక నీ గొంతు అరుదుగా కొందరికి గొంతు వస్తుంది, అరుదుగా కొందరికి అభినయం వస్తుంది, అరుదుగా కొందరికి రాస శక్తి వస్తుంది. అయితే అందరికి రాదా అని నేను మన బాపనలాగా మాట్లాడుతున్నా అనుకోకండి. అందరికీ వస్తుంది, ఎవరైనా దాంట్లో పనిచేస్తే వస్తుంది. కానీ అరుదుగా కొందరు తయారవుతారు సమాజం నుంచి. గద్దరన్నలాగా, గద్దరన్ననే, గద్దరన్నలాగా ఇంకెవరు తయారు కాదు. అయితే గద్దరన్న లోటును తీర్చే వాళ్ళు తయారవుతారు. ఆ లోటును తీర్చే ఒక అవకాశం మీకు ఉన్నది. మా అందరి ఆకాంక్ష అది. స్థిరంగా నువ్వు ఎక్కడ కాలు పెట్టావో అక్కడే నిలబడి పెట్టు. నీ కాలు పెట్టిన చోట నిలబడి ఆ భూమిని నువ్వు రక్షించుకుంటూ ఆ భూమి కదిలిపోకుండా నువ్వు నిలబడితే మేమందరం నీ వెంట ఉంటామని గద్దరన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి సభ చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ ఇంతసేపు నా ఉపన్యాసం మీరు ఓపికతో విన్నందుకు మీ అందరికీ పేరు పేరున విద్యమాన